వెల్కమ్ టు ఎన్ఎస్ న్యూస్. నేను సుమా. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. కర్నూలు జిల్లా కోసిగ మండల పరిధిలో సాతనూరు గ్రామంలో నజీర్ నవాజ్లు నమాజ్ చేస్తున్న సమయంలో కర్రలతో శుక్రవారం దాడి చేశారు. సాతనూరు గ్రామంలో ముస్లింలకు చెందిన ఇనామీ భూమిని వక్ఫ్ బోర్డు స్వాధీనం చేసుకుంది. గత నెల రోజుల కిందట ఆ భూమిని వక్ఫ్ బోర్డు వాళ్ళు వేలంపాట వేశారు. ఈ వేలంపాటలో మాజీ మోతువల్లి ముల్లా హాసిం మరియు తన కుమారులు ఖాజా రైమత్ వలీ, జలాల్, అబ్దుల్ వక్ఫ్ బోర్డు వేలంపాటలో భూమిని సొంతం చేసుకోలేకపోవడంతో నిరాశకు గురయ్యారు. ఆ వేలంపాటలో భూమిని నజీర్ నవాజ్లు సొంతం చేసుకున్నారు. శుక్రవారం మసీద్లో నజీర్ నవాజ్లు నమాజ్ చేస్తుండగా మాజీ మోతువల్లి హాసిం, తన కుమారులు ఖాజా రైమత్ వలీ, జలాల్, అబ్దుల్ అందరూ కలిసి పథకం ప్రకారం నజీర్ నవాజ్లపై కర్రలతో దాడి చేసి గొడ్డలి తీసుకుని చంపుతామని బెదిరించారు. ఈ దాడిలో గాయపడిన వారు ప్రస్తుతం ఆదోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. संटालो